అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో కన్యా రాశివారి జీవితంలోకి ఒక పెద్ద సమస్య రాబోతోంది. ఈ ఒక్క గండం గడిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. కానీ నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ రహస్య పరిహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవకండి. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? పెన్ను పేపర్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఏ తేదీన ఏం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తాను. ఈ మాసంలో ఎదురయ్యే గండాల్ని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవ్వరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఆరోగ్యం ఎలా ఉంటుందో. కాబట్టి ఆరోగ్య స్థానాధిపతి 6వ నంబర్ అధిపతి 7వ నంబర్లో కూర్చున్నారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది, రికవరీ లభిస్తుంది. గత 2-3 నెలలుగా మీరు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కన్యా రాశితో మానసిక ఒత్తిడి నడుస్తోంది. ఏవైతే ఆరోగ్య సమస్యలు నడుస్తున్నాయో కాబట్టి మానసిక రికవరీ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో మీరు ఏదో ఒకటి నేర్చుకోబోతున్నారు. ఏదో ఒక దానిలో జాయిన్ అయ్యే యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆరోగ్య స్థితి చాలా బాగుంది. ధనస్థితి గురించి మాట్లాడితే ధనస్థితి యొక్క అధిపతి శుక్రుడు ప్రస్తుతం 20వ తేదీ వరకు కొంచెం బలహీనంగా ఉన్నారు. కానీ సూర్యుడు మరియు కుజుడితో కలిసి కూర్చున్నారు. తృతీయ భావంలో మీరు చూసినట్లయితే ఎక్కడో ఒకచోట మరియు బుధుడు ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు అయితే ఎటువంటి చింత లేదు. 1వ తేదీ నుండి మరియు 10వ తేదీ వరకు, ఎందుకంటే బుధుడు మీ రాశిలో కూర్చున్నారు, వారు మీకు ధనాన్ని ఇస్తారు. కాబట్టి మంచి ధనం మరియు అదనపు ఆదాయం కూడా మీకు లభిస్తుంది 10వ తేదీ వరకు. 11వ తేదీ నుండి 20 డిసెంబర్ మధ్యలో మీరు పూర్తిగా టైట్ అయిపోతారు. అనవసరమైన ఖర్చులు చేయవద్దు. అనవసరంగా ధనాన్ని అప్పుగా ఇవ్వవద్దు. ఈ స్థితి మీకు అత్యంత చెడ్డది. 11 డిసెంబర్ నుండి మరియు 20 డిసెంబర్ వరకు ఇక్కడ ఏ గ్రహం సహాయం చేయటం లేదు. కాబట్టి ఇక్కడ మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. కుటుంబంపై, వాహనంపై అకస్మాత్తుగా మీ ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి ఈ స్థితి సరిగ్గా లేదు. 21వ తేదీ నుండి తిరిగి మీ 31వ తేదీ వరకు అకస్మాత్తుగా ఏదైనా ధనలాభం మీకు కలుగుతున్నట్లు కనిపిస్తుంది. మంచి అమ్మకం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ స్థితి కూడా మీకు బాగుంది. అంటే 11 నుండి మరియు 20 డిసెంబర్ మధ్యలో మీరు అనవసరమైన ఖర్చు చేయకూడదు. ఎవరి మాటల్లోనూ వచ్చి మీరు డబ్బు పెట్టకూడదు. పెద్ద నష్టం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు కుటుంబ భావం గురించి మనం మాట్లాడితే, కుటుంబ భావ అధిపతి గురువు మరియు గురువు ప్రస్తుతం వక్రీలో ఉన్నారు మరియు 5 డిసెంబర్ వరకు ఉంటారు. దీని ప్రభావం గురువు కర్కాటక రాశిలో తప్పకుండా కూర్చున్నారు, ఉచ్చ రాశిలో. కానీ ఇవి వక్రీ. ఆ వక్రీ గ్రహం ఉచ్చరాశిలో ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒకచోట కుటుంబానికి సంబంధించిన సమస్యలను మీరు 10 డిసెంబర్ వరకు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎవరైనా వృద్ధుల ఆరోగ్య లోపం లేదా తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మాంగళిక యాత్ర లేదా ఏదైనా యాత్రకు వెళ్లడం 10 డిసెంబర్ వరకు రద్దు కావచ్చు. నదీ పర్వతాల యాత్ర 10 డిసెంబర్ వరకు రద్దు కావచ్చు. దానికి సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. 11వ తేదీ నుండి మళ్లీ గురువు మిథున రాశి ప్రభావాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు. కాబట్టి 11వ తేదీ నుండి మరియు 31 డిసెంబర్ అంతా సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో మళ్లీ తీర్థయాత్ర యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో వృద్ధుల, తల్లిదండ్రుల ఆరోగ్యం ఏదైతే పాడయిందో దాని రికవరీ కూడా కనిపిస్తోంది. కానీ అది 11 డిసెంబర్ తరువాతే కనిపిస్తోంది. కాబట్టి అంటే ఎక్కడో ఒకచోట ఈ 10 రోజులు మీ కుటుంబానికి, ముఖ్యంగా వృద్ధులకు భారంగానే ఉండబోతున్నాయి. ఇప్పుడు సంతానం గురించి మాట్లాడితే, చిన్న సంతానమైనా, పెద్ద సంతానమైనా లేదా విద్యార్థి అయినా బై డిసెంబర్ నెల తల్లిదండ్రుల నుండి మీకు తిట్లు. ఎందుకంటే డిసెంబర్ నెలలో సంతానం అలా ఉండబోతోంది. పూర్తిగా బద్ధకం ఉంటుంది. మొండితనం డిసెంబర్ నెలలో ఉండవచ్చు. మరియు తిండి అలవాట్లలో మార్పు, లేవడం, కూర్చోవడం, మేల్కొనే అలవాట్లలో మార్పు. రాత్రి 1-2 గంటల వరకు మీ సంతానం నిద్రపోరు. తినే టైమింగ్ తెలియదు. ఆ కారణంగా తల్లిదండ్రులతో పెద్ద వాదోపవాదాలు జరుగుతాయి. తిండి, లేవడం, మేల్కొనే టైమింగ్లో పూర్తిగా పనికిరాని మార్పు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి మొత్తంగా చిన్న పెద్ద సంతానం ఎవరైతే ఉన్నారో వారితో ఎక్కడో ఒకచోట ఇబ్బందిగానే ఉంటుంది డిసెంబర్ నెలలో. ఇప్పుడు మాట్లాడుకుందాం మీ వృత్తి గురించి. కాబట్టి వృత్తి స్థానంలో రాహువు కూర్చొని ఉన్నారు. 6వ భావం రోగరిపు అంటే రోగరుణభావం అవుతుంది. గుర్తుంచుకోండి. మరియు శత్రుభావం అవుతుంది.
రిపుభావం అంటారు. కాబట్టి ఎక్కడో ఒకచోట ఇదే కాంపిటీషన్ భావం. కాబట్టి 6వ భావ అధిపతి శని చంద్రులు ఎక్కడో ఒకచోట మీ 7వ భావంలో విరాజమానులై ఉన్నారు. కాబట్టి మొత్తంగా చూస్తే కొంచెం పాలిటిక్స్ ఉంటుంది. ముఖ్యంగా 1వ తేదీ నుండి 15 డిసెంబర్ వరకు ఎవరైనా ఉన్నతాధికారిని రెచ్చగొట్టడానికి, మీ పట్ల రెచ్చగొట్టడానికి ప్రయత్నించవచ్చు. దానికి సంబంధించిన యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శని చంద్రుల యుతి కనిపిస్తోంది మరియు దాని ప్రభావం పడుతుంది, లేదా మిమ్మల్నే రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మరియు ఆవేశంలో, అహంలో మీరు ఉద్యోగం కూడా వదిలేయవచ్చు, లేదా మీ నష్టమే చేసుకోవచ్చు. కాబట్టి 1వ తేదీ నుండి 15 వరకు ఎవరి సహోద్యోగి మాటలు నమ్మకూడదు, లేకపోతే వారి కుట్రలు సఫలమవుతాయి మరియు మీపైనే తిరిగి గాజు పడవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, 15 డిసెంబర్ వరకు మీరు రెచ్చిపోవద్దు మరియు ఓపికతో పనిచేయండి. గుర్తుంచుకోండి. మరియు తరువాత 16 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ పూర్తిగా సరిగ్గా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. మరియు ఏదైతే కుట్ర ఉందో, కుట్ర చేసిన వారి కుట్ర కూడా సఫలం కాదు. వారు కూడా శాంతంగా కూర్చుంటారు. కాబట్టి మొత్తంగా చూస్తే ఉద్యోగంలో 15 డిసెంబర్ వరకు బాగోలేదు. మరియు ఆ తరువాత మీ మంచి పనిలో ఆటంకాలు తొలగిపోతున్నట్లు కనిపిస్తాయి. నిజానికి మిత్రులతో పాటు ఏదైనా పార్టీ ఫంక్షన్లో ఆనందం కూడా డిసెంబర్ చివరలో మీరు చేస్తున్నట్లు కనిపిస్తారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి సమస్య కనిపించడం లేదు. 15 వరకు కొంచెం ధైర్యం మరియు అహాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మాట్లాడుకుందాం మీ దాంపత్య జీవితం గురించి. భార్యాభర్తలైనా, ప్రేమికుడైనా, అంటే ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా, శని చంద్రుల యుతి మీ 7వ భావంలో కూర్చుని ఉంది. కాబట్టి ఎక్కడో ఒకచోట భాగస్వామిని చూస్తే, భాగస్వామి నుండి ప్రేమలో ఎటువంటి లోటు లేదు డిసెంబర్ నెలలో. కానీ భాగస్వామికి మీ తల్లిదండ్రులతో కొన్ని వాదోపవాదాలు ఉండవచ్చు, లేదా తమ సొంత తల్లిదండ్రులతో వాదోపవాదాలు ఉండవచ్చు, లేదా తమ తల్లిదండ్రుల గురించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. దానికి సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా భాగస్వామికి మీతో ఎటువంటి వాదోపవాదాలు లేవు. కానీ ఎక్కడో ఒకచోట వారి వృత్తిలో వారికి తల్లిదండ్రులు లేదా అత్తమామలతో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి. దానికి సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. అవును, భాగస్వామితో కలిసి డిసెంబర్ నెలలో నదీ పర్వతాల యాత్ర జరుగుతుంది. డిసెంబర్ నెలలో పెళ్లి ఫంక్షన్కు కూడా మీరు వెళ్తారు. కాబట్టి అక్కడ విషయాలు సరిగ్గా ఉన్నాయి. మీతో ఎలాగూ డిసెంబర్లో ఎటువంటి వాదోపవాదాలు లేవు. భాగస్వామి వాదోపవాదాలు మీ సొంత కుటుంబం లేదా వారి సొంత కుటుంబంతో ఉంటుంది. వారి కోసం వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడుకుందాం దాంపత్య భావం గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుకుందాం వ్యాపార భావం. ఎవరైతే కన్యారాశివారు వ్యాపారం చేస్తారో, సొంత పని చేస్తారో, వారి డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? కాబట్టి డిసెంబర్లో 10వ భావ అధిపతి బుధుడు ధనభావంలో, అంటే పాత కస్టమర్లు తిరిగి వస్తారు. పాత ఒప్పందం వాపస్ డిసెంబర్లో మీ దగ్గరకు రావచ్చు. సంవత్సరం వెళ్లే ఈ నెల మీకు పెద్ద లాభదాయకంగా ఉండవచ్చు. ఎందుకంటే బుధుడు ధనభావంలో కూర్చున్నారు. కాబట్టి కొన్ని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దానివల్ల మీకు ధనలాభం కలుగుతుంది. పాతగా పడి ఉన్న సరుకు, దుకాణంలో పడి ఉన్న సరుకు కూడా మీకు ధనాన్ని ఇచ్చి వెళ్లవచ్చు. అంటే మొత్తంగా ఏదైతే పాత ఇరుక్కుపోయిన సరుకు ఉందో అది కూడా మీకు ధనలాభం చేసి వెళుతుంది. అంటే ధనలాభం మీకు డిసెంబర్లో బాగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.